ఒకచోట అంబ ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి తపస్సు చేసిందని పేర్కొనడం జరిగింది. స్కందుడు ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు ఆమె భీష్ముని సంవరించాలి అని చెప్పింది. అప్పుడు ఆయన అది నేను చెప్పలేను, భీష్ముడికి వరం ఉంది, చేతిలో ధనుసు ఉండగా ఆయనను ఎవ్వరూ చంపలేరు, పైగా ఆయన మహాధర్మజ్ఞుడు, అందుకని నేను నీకొక పుష్పమాలను ఇస్తాను, ఈ పుష్పమాల మెడలో వేసుకుని ఎవరు యుద్ధం చేస్తే వారు భీష్ముడి మీద గెలుస్తారు అని ఆమెకు ఒక పుష్పమాలను ఇచ్చాడు. మెడలో ఈ పుష్పమాల వేసుకుని భీష్ముడితో యుద్ధం చేయమని ఆమె ఎందరో రాజుల్ని అడిగింది. అప్పుడు వాళ్ళు మహాధర్మాత్ముడైన భీష్మునితో, మేము ఎందుకు యుద్ధం చెయ్యాలి, ఆయనను ఎందుకు సంవరించాలి, ఆ మాలను మేము వేసుకోము, ఆయనతో యుద్ధం చెయ్యము అన్నారు. అప్పుడు ఆమె ఆ మాలను ద్రుపదరాజు గారి ఇంటి రాజద్వారం మీద వేసి మళ్ళీ తపస్సు చేసింది. ఈసారి రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలి అని అడిగాడు. అంటే భీష్ముని సంవరించాలి అంది. అప్పుడు రుద్రుడు, నీకు ఈ జన్మలో ఆ కోరిక తీరదు, వచ్చే జన్మలో నీ కోరిక తీరుతుంది, కాబట్టి నీ శరీరం విడిచిపెట్టి వేరే జన్మ తీసుకోవలసింది అని చెప్పాడు. అప్పుడు ఆమె యోగాగ్నిలో శరీరంను వదిలేసి మరలా పుట్టింది. ఆమె స్త్రీగా జన్మించింది. ఆడదై పుడితే భీష్ముడు యుద్ధం చెయ్యడు, అందుకని మగవాడిగా మారాలి. అందుకని మరలా తపస్సు చేసి మగవానిగా మారింది. అందుకే శిఖండి అని పేరు పెట్టారు. అందుకు ఎవరైనా ఎంతకీ వదిలిపెట్టకుండా ప్రాణం తీస్తున్నారనుకోండి, అప్పుడు వీడెక్కడ దొరికాడురా, నాకు శిఖండిలా దొరికాడు అంటాం. శిఖండి వెనక అంత కథ ఉంది. శిఖండి ద్రుపదుడి కుమారుడిగా జన్మించాడు. జన్మించి పెరిగి పెద్దవాడవుతున్నాడు. పాండవ పక్షంలో చేరాడు. మహానుభావుడు భీష్ముడు తన జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు. ఇంత కష్టపడి విచిత్ర వీరునికి అంబిక, అంబాలికలను ఇచ్చి వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలమునకు విచిత్ర వీరునికి క్షయవ్యాధి వచ్చి చచ్చిపోయాడు. అంబిక, అంబాలిక విధవలు అయిపోయారు. వంశం ఆగిపోయింది. దాశరాజు ఏ సింహాసనం కోసమని సత్యవతీదేవికి పుట్టిన కొడుకులకు రాజ్యం ఇమ్మన్నాడో ఆ కొడుకులు ఇప్పుడు లేనే లేరు, మనవలు లేరు, వంశము ఆగిపోయింది. అప్పుడు సత్యవతీదేవియే భీష్ముణ్ణి పిలిచింది. భీష్మ, వంశం ఆగిపోయింది, యుగధర్మమును అనుసరించి ఇది తప్పు కాదు. నా కోడళ్ళు అయినటువంటి అంబిక, అంబాలికల యందు వాళ్ళు ఋతుస్నానం చేసిన తర్వాత నువ్వు వారితో సంగమించు. అలా సంగమిస్తే మరలా వంశం నిలబడుతుంది. వంశం కోసమని అలా చేయడంలో దోషం లేదు. అప్పుడు భీష్ముడు, అమ్మా, నేను ఆనాడు ప్రతిజ్ఞ చేశాను, నేను ఏ స్త్రీ యందు కూడా అలా ప్రవర్తించను. నేను బ్రహ్మచర్య నిష్ఠయందు ఉన్నవాడను. అందుకని వంశం లేకపోతే నేను ఏమీ చెయ్యలేను. కానీ నేను మాత్రం అలా ప్రవర్తించను. దీనికి ఒక్కటే పరిష్కారం. ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనా కేవలం వరకటాక్షం కోసమని సంగమించడం తప్ప శరీరం నందు అటువంటి కోరిక లేని ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక బ్రహ్మజ్ఞానిని వేడుకో అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి వ్యాసుణ్ణి ప్రార్థన చేసింది. తర్వాత వ్యాసుల వారి ద్వారా పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు జన్మించడం జరిగింది. ధృతరాష్ట్రునకు దుర్యోధనాదులు జన్మించారు. పాండురాజుకు పాండవులు జన్మించారు. పాండురాజు మరణించాడు. ఇంతమందిని సాకుతూ తాతగారై గడ్డాలు నెరిసిపోయి మహాధర్మజ్ఞుడై భీష్ముడు వీళ్ళందరికీ విలువిద్య నేర్పించి ద్రోణాచార్యులను గురువుగా పెట్టి ఆ వంశంను సాకుతూ నడిపిస్తున్నాడు. ఆయన కళ్ళ ముందే పాండురాజు పుత్రులకు, ధృతరాష్ట్రుని పుత్రులకు మధ్య బ్రహ్మాండమైన కలహం బయలుదేరింది. అప్పుడు ఇంత ధర్మం తెలిసిన భీష్ముడు
కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు మాత్రం పాండవ పక్షమునకు వెళ్ళలేదు. దుర్యోధని పక్షంలో ఉండిపోయారు. అలా ఎందుకు ఉండిపోవలసి వచ్చింది? నిజంగా భీష్ముడే కాని ఒకవేళ పాండవ పక్షంలోకి వెళ్ళిపోతున్నానని అన్నాడనుకోండి, అప్పుడు అసలు కురుక్షేత్ర యుద్ధం లేదు. దుర్యోధనుడు భీష్ముడిని, కర్ణుణ్ణి ఈ ఇద్దరిని చూసుకొని యుద్ధమునకు దిగాడు. సర్వసైన్యాధిపత్యము ఇచ్చేటప్పుడు వీళ్ళిద్దరికీ సంవాదం వచ్చింది. భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం తనసలు యుద్ధభూమికి రానన్నాడు కర్ణుడు. భీష్ముడు ఎన్నో మార్లు ధర్మం చెప్పాడు. అర్జునుడిని ఎవ్వరూ గెలవలేరు. పాండవుల పట్ల ధర్మం ఉన్నది, వాళ్ళు నెగ్గుతారు అని. అటువంటి భీష్ముడిని దుర్యోధనుడు పట్టుకొని వేలాడవలసిన అవసరం ఇవ్వకుండా భీష్ముడు పాండవ పక్షానికి వెళ్ళిపోయి ఉంటే అసలు కురుక్షేత్రం జరిగేది కాదు కదా. భీష్ముడు ఎందుకు వెళ్ళలేదు? అలాంటి భీష్ముడిని ముళ్ళ పంది ఎలా అయితే ముళ్ళతో ఉంటుందో అలా అంగుళం మాత్రం చోటు లేకుండా అన్ని బాణములతో కృష్ణుడు ఎందుకు కొట్టించాడు? భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ అని పరమాత్మ వాళ్ళందరినీ తనే సంహరిస్తానని గీతలో చెప్పాడు. భీష్ముణ్ణి అన్ని బాణములతో ఎందుకు కొట్టాడు? ఈ రెండు భీష్మాచార్యుల వారి జీవితంకు సంబంధించి చాలా గూహ్యమైన ప్రశ్నలు. అలా కొట్టడానికి ఒక కారణం ఉంది. ప్రపంచంలో దేనికైనా ఆలంబనము ధర్మమే. భీష్ముడు తన జీవితం మొత్తం మీద ఒక్కసారే ధర్మం తప్పాడు. అది కూడా పూర్తిగా ధర్మం తప్పాడు అని చెప్పడం కూడా కుదరదు. ధర్మరాజుకి శకునికి మధ్య దూత్య క్రీడ జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు శకుని మధువును సేవించి ఉండడం వలన మరిచిపోయి ముందు ధర్మరాజుని ఒడ్డాడు. ధర్మరాజు నువ్వు పన్నంగా పెట్టుకో ఆనిన తర్వాత ధర్మరాజు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత శకునికి గుర్తు వచ్చింది. నీ భార్య ద్రౌపది ఉన్నది కదా, ఆవిడను ఒడ్డు అన్నాడు. అప్పటికే ధర్మరాజు శకుని దాస్యంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అనుకున్నాడు, ద్రౌపదిని వడ్డడంలో ఏదైనా దోషం ఉంటే అది ఒడ్డమన్న శకునికి వెళుతుంది. కానీ దోషం ఇప్పుడు నాకు పట్టదు. ఇప్పుడు నాకు శకుని యజమాని, నేను ఆయన దాసుడిని, దోషం ఆయనకు వెడుతుంది అనుకుని ధర్మరాజు ద్రౌపదికి ఒడ్డి ఓడిపోయాడు. ఓడిపోతే దుశ్శాసనుడు రజస్వలైన ద్రౌపది దేవిని సభలోకి ఈడ్చుకు వచ్చి వలవలు ఊడ్చాడు. ఊడుస్తుంటే ఆవిడ పేర్లు చెప్పి ఒక ప్రశ్న వేసింది. ఈ సభలో భీష్మద్రోణులు ఉన్నారు. వాళ్ళకి ధర్మం తెలుసు. నన్నొడ్డి తానొడ్డెనా, తానొడ్డి నన్నోడెనా ధర్మం చెప్పవలసినది అని అడిగింది. అప్పుడు భీష్ముడు పెద్ద సంకటంలో పడ్డాడు. భీష్ముడు నోరు విప్పి మాట్లాడి, ధర్మరాజు చేసినది దోషమే. ఓడిపోయిన రాజుకి ద్రౌపదిని వడ్డే అధికారం లేదు అని ఉంటే వెంటనే మహాప్రతివత అయిన ద్రౌపదీదేవి శపిస్తే ధృతరాష్ట్రుని సంతానమంతా నశించిపోతారు. ఆయన వాళ్ళందరినీ కష్టపడి పోషించాడు. తన కళ్ళ ముందు పోతారు. పోనీ చెప్పకుండా ఉందామా అంటే ఎదురుగుండా ఒక మానవతికి, ఒక మహాప్రతివతకి వలవలు ఊడుస్తున్నారు. కాబట్టి ఏమి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా అన్నది తెలియకుండా ఒక మాట అని ఊరుకున్నాడు. ధర్మరాజు అంతటి వాడే నేను ఓడిపోయాను అని ఒక మాట అన్నాడు. ఈ స్థితిలో ఏది ధర్మం అన్నది చెప్పడం కొంచెం కష్టం ద్రౌపది అన్నాడు. అలా ధర్మం తెలిసి చెప్పకపోవడం కూడా ధర్మాచరణనందు వైకల్యమే. ఈ దోషమునకు కొట్టవలసి వచ్చింది. అందుకని బాణములతో కొట్టారు. ధర్మాచరణం అంటే ఎంత గూహంగా, ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. ఇంతటి మహానుభావుడు కురుక్షేత్రంలో యుద్ధమునకు వచ్చాడు. దుర్యోధనునితో ఒక మాట చెప్పాడు. నువ్వు పాండవుల వైపు ఉన్న వాళ్లల్లో ఎవరిని సంహరించమన్నా
సంవరిస్తాను, కానీ పాండవుల జోలికి మాత్రం వెళ్ళను అన్నాడు. యుద్ధభూమికి వచ్చిన తర్వాత భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా నిలబడినా ధర్మరాజు తన కవచం విప్పేసి, పాదుకలు విప్పేసి కాలినడకన వెళ్ళి పితామహ అని నమస్కరించాడు. తాత, మేము నువ్వు పెంచి పెద్ద చేసిన వాళ్ళం. మాకు విజయం కలగాలని ఆశీర్వదించు అన్నాడు. అప్పుడు భీష్ముడు, నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని. నీ గౌరవంనకు పొంగిపోయాను. మీ 5గురి జోలికి రాను అన్నాడు. అప్పటికి మహానుభావుడు వృద్ధుడైపోయాడు. తన కళ్ళ ముందు తన వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. తనే ఒక పక్షమునకు సర్వ సైన్యాధిపతి అయి నిలబడ్డాడు. అప్పుడు ధర్మరాజు, తాత, నువ్వు రానక్కరలేదు, కానీ నీకు స్వచ్ఛంద మరణం వరం ఉంది. యుద్ధంలో నువ్వు ధనుసు పట్టగా ఎవ్వరూ కొట్టలేరు. నువ్వు యుద్ధంలో ఉంటే ఎలా తాత అని చేతులు నులిమాడు. ఇప్పుడు ఆ విషయం అడగకు, కొన్నాళ్ళు పోయాక కనపడు చూద్దాం అన్నాడు భీష్ముడు. మా యోగక్షేమములు మాత్రం దృష్టిలో పెట్టుకో తాత అని చెప్పి ధర్మరాజు వెళ్ళిపోయాడు. భీష్ముడు రోజు యుద్ధం చేసేవాడు. అనంతరం శిబిరంనకు వచ్చేవాడు. దుర్యోధనుడు వచ్చి, నువ్వు ఎంతో గొప్పవాడివని యుద్ధంలో దిగాను, ఎంతమందిని చంపావు, ఏమి చేశావు, నువ్వు తలుచుకుంటే అర్జునుడిని చంపలేవా, నువ్వు కావాలని పాండవులను వెనక వేసుకు వస్తున్నావు, నువ్వు పాండవ పక్షపాతివి అని సూటిపోటి మాటలతో ములుకులతో పొడిచినట్లు మాట్లాడేవాడు భీష్ముణ్ణి. పాపం భీష్ముడు ఆ వయసులో అన్ని మాటలు విని ఒకరోజు దుర్యోధనునితో, దుర్యోధన, ఇవాళ యుద్ధంలో భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కాని అని మండలాకారమైన ధనుస్సును పట్టుకున్నాడు. ఆ రోజు భీష్ముడు వేసిన బాణములు కనపడ్డాయి తప్ప భీష్ముడు కనపడలేదు. కొన్ని వేల మందిని తెగతార్చాడు. కురుక్షేత్రమంతా ఎక్కడ చూసినా తెగిపోయిన కాళ్ళు, చేతులు, ఏనుగులతో నిండిపోయింది. ఆయన యుద్ధంనకు పాండవులు గజగజ వణికిపోయారు. అర్జునుడిని భీష్ముడి మీద యుద్ధంనకు పంపించారు. అర్జునుడు యుద్ధంనకు వచ్చాడు. భీష్ముడు సర్వ సైన్యాధిపతి కృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు. ఆయన యుద్ధంలో తన చేతితో ధనుసును పట్టనని, ఏ విధమైన అస్త్రశస్త్రములను పట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. అప్పుడు భీష్ముడు సర్వ సైన్యాధిపతిగా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఇవాళ కృష్ణుడి చేత అస్త్రం పట్టిస్తాను అన్నాడు. కృష్ణుడు పరమాత్మ అని భీష్ముడికి తెలుసు. అటువంటి కృష్ణునితో అస్త్రం పట్టిస్తాను అన్నాడు. ఇప్పుడు ఈశ్వరుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా, భక్తుని ప్రతిజ్ఞ నెరవేరుతుందా? ఈరోజు భీష్మాచార్యులతో చేసిన యుద్ధంలో ఇంత సవ్యసాచి ఎందుకు పనికి రాకుండా పోయాడు? భీష్ముడు కొట్టిన బాణములకు కృష్ణ పరమాత్మ కవచము చిట్లిపోయింది. కృష్ణుని మోదుగా చెట్టును కొట్టినట్లు కొట్టేశాడు. కృష్ణుడు వెనక్కి తిరిగి చూశాడు. అర్జునుని శరీరంలోంచి నెత్తురు ఏరులై కారిపోతుంది. కృష్ణుడు తను చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయి భీష్ముణ్ణి చంపి అవతల పారవేస్తానని తన చక్రం పట్టుకుని రథం మీద నుండి కిందికి దిగిపోయాడు. అప్పుడు భీష్ముడు తన కోదండమును పక్కన పెట్టి కృష్ణుడికి నమస్కరించాడు. 10 రోజుల యుద్ధం పూర్తయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణుణ్ణి పిలిచి అన్నారు, పితామహుడు యుద్ధం చేస్తుంటే ఇంక మనము యుద్ధం చెయ్యలేము. ఆయన సామాన్యుడు కాదు, అరవీర భయంకరుడు. ఆయనను యుద్ధం నుండి ఆపడం ఎలా అని కృష్ణ పరమాత్మని అడిగాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు, దీనికి ఒక్కటే పరిష్కారం. నువ్వు నీ సోదరులతో కలిసి భీష్ముని శిబిరంనకు వెళ్ళి నమస్కారం చేసి ఆయననే అడుగు. నేను మీతో వస్తాను పదండి అన్నాడు. అందరూ కలిసి భీష్ముని వద్దకు వెళ్ళారు. ధర్మరాజు గారు వెళ్ళి నమస్కారం చేస్తే భీష్ముడు, ధర్మజ, ఇంత రాత్రి వేళ పాదాచారివై ఎందుకొచ్చావు? మిమ్మల్ని సమర్థిస్తూ యుద్ధం చెయ్యమనడం తప్ప
ఇంకేదైనా కోరుకో అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, తాత, నేను ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు. నువ్వు అసలు ఎలా మరణిస్తావు తాత అని అడిగాడు. ప్రపంచంలో ఇది ఎంత దారుణమైన మాటో ఆలోచించండి. అప్పుడు భీష్ముడు ఒక నవ్వు నవ్వి, నా చేతిలో ధనుసు ఉన్నంతకాలం నేను మరణించను. మనవడు అర్జునుని ప్రజ్ఞ చూసి అతడు వేసిన బాణములకు పొంగిపోయాను. నా ధనస్సును కొన్ని సందర్భములలోనే పక్కన పెడతాను. రథం మీద స్త్రీ వచ్చి బాణం వేస్తే, ఎవరిదైనా పతాకం కిందికి జారిపోతే వెన్నిచ్చి పారిపోతున్న వానితో నేను యుద్ధం చెయ్యను. ఆడదిగా పుట్టి మగవానిగా మారిన వాడు యుద్ధానికి వస్తే వానితో నేను యుద్ధం చెయ్యను. ఇందులో స్త్రీని పెట్టుకొని యుద్ధానికి వచ్చే అవలక్షణం మీలో లేదు. మీరు నాకు వెన్నిచ్చి చూపించి పారిపోరు. మీలో ఎవరి పతాకము కిందకు జారిపోదు. కాబట్టి మీకు ఉన్న అవకాశం ఒక్కటే. మీ పక్షంలో నా మరణం కోసం తపస్సు చేసిన శిఖండి ఉన్నాడు. ఆ శిఖండిని అర్జునుని రథమునకు ముందు నిలబెట్టండి. అప్పుడు శిఖండి బాణములు వేస్తే నేను ధనుసు పక్కన పెట్టేస్తాను. ధనుస్సు పక్కన పెట్టిన పిదప మరలా నేను బాణం వెయ్యను. అప్పుడు వెనక నుండి అర్జునునితో బాణ పరంపరను కురిపించి నా శరీరంను పడగొట్టండి అని చెప్పాడు. అప్పుడు పాండవులు అలాగే తాత అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత శిబిరంలో అర్జునుడు ఎంతగానో దుఃఖించాడు. మహానుభావుడు, తండ్రి లేక మేము ఏడుస్తుంటే ఆ రోజుల్లో నాన్న అని మేము ఎవరిని పిలవాలో తెలియక మా పట్ల అంత ప్రేమతో ఉన్న భీష్ముడి దగ్గరకు వెళ్ళి, కౌరవులు మమ్మల్ని బాధ పెడుతుంటే నాన్న అని తెలియక మేము పిలిస్తే, నేను నాన్నను కాను, నాన్న నేను తాతను అని చెప్పి ఆయన ఒడిలో కూర్చోపెట్టుకొని మాకు గోరుముద్దలు తినిపించాడు. మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. సర్వకాలముల యందు మా ఉన్నతిని కోరాడు. మాకు ఆశీర్వచనము చేశాడు. మాకు విలువిద్య నేర్పాడు. అంతటి ధర్మమూర్తి అయి తన వంశమును చూసుకోవాలని ఇంతకాలం నిలబడి ఉండిపోయాడు. అటువంటి వాడిని సవ్యసాచి అయి గాంధీవం పట్టుకొని శిఖండిని అడ్డు పెట్టుకొని ఆయన మీద బాణ పరంపర కురిపిస్తుంటే, ఆయన ఒంట్లోంచి నెత్తురు కారిపోతుంటే నేను కొట్టగలనా అన్నయ్య అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు, కొట్టక తప్పదు, ధర్మం కోసం కొట్టవలసిందే, నువ్వు కొట్టక తప్పదు అన్నాడు. యుద్ధమునకు వచ్చారు. శిఖండిని ఎదురుపెట్టి తీసుకువచ్చారు. అప్పుడు భీష్ముడు తన ధనుస్సును పక్కన పెట్టేశాడు. పెట్టిన తర్వాత శిఖండి భీష్ముని మీదకు ఒక్కసారి 100 బాణములు వేశాడు. భీష్ముని కవచం ధూళి కింద పడిపోయింది. అర్జునుడు ఆ రోజు వేసిన బాణ పరంపరకు అంతే లేదు. భీష్ముని శరీరంలో బొటన వేలంత సందు కూడా లేకుండా ఆయనను బాణములతో కొట్టాడు. చుట్టూ బాణ పంజరమే. మధ్యలో భీష్ముడు ఉన్నాడు. అన్ని వైపుల నుంచి నెత్తురు కారిపోతుంది. వీపు చూపించలేదు కాబట్టి ఒక్క తల వెనుక మాత్రం బాణములు తగలలేదు. ఒంటి నిండా బాణ పరంపరను వేసిన తర్వాత సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో భీష్ముడు రథం మీద నుంచి దుల్లి కింద పడిపోయాడు. అలా పడిపోయినప్పుడు ఆయన శరీరం భూమికి తగలలేదు. బాణములతో పడిపోయి ఉండిపోయాడు. అప్పుడు యుద్ధం ఆపి అందరూ పరుగున భీష్ముని దగ్గరకు వచ్చేశారు. అప్పుడు భీష్ముడు, నా పని అయిపోయింది. నేను స్వచ్ఛంద మరణంను కోరాను. ఇంకా బ్రతికే ఉన్నాను. ఉత్తరాయణం వరకు నా శరీరంను విడిచిపెట్టను. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి మాఘమాసం వచ్చిన తర్వాత రథసప్తమి నాడు రథం ఉత్తర దిక్కుకు తిరిగాక ఏకాదశి గడియలలో నా ప్రాణం విడిచిపెడతాను అని అర్జునుణ్ణి పిలిచి, తన తల వెనక్కి వేలాడిపోతున్నది. నా మర్మస్థానంలో అన్నీ కదిలిపోతున్నాయి. బాణములు కొట్టేయడం వల్ల నెత్తురు ఓడిపోతున్నది. నాకు తలగడ అమర్చు అన్నాడు. దుర్యోధనాదులు వెంటనే తలగడలు పట్టుకువచ్చారు.
ఈ తలగడ్డలు కాదు, నాకు కావలసింది యుద్ధభూమి యందు పడుకున్న వానికి బాణములతో తలగడ్డను ఏర్పాటు చెయ్యాలి. అటువంటి తలగడను అర్జునుడు ఏర్పాటు చేస్తాడు అన్నాడు భీష్ముడు. అప్పుడు అర్జునుడు బాణములతో తలగడను ఏర్పాటు చేశాడు. ఆ తలగడ్డను ఏర్పాటు చేసుకొని నేను యుద్ధభూమి యందే పడి ఉంటాను. ఎవరూ నా వైపు రాకుండా నా చుట్టూ కందకము తవ్వండి అని కందకం తవ్వించుకొని ఆ భూమి మీదే పడి ఉండిపోయాడు. తర్వాత కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధృతరాష్ట్రుని పక్షమంతా ఓడిపోయింది. పాండవ పక్షం గెలిచేసింది. అప్పటికి కూడా భీష్ముడు అంపశయ్య మీదనే ఉన్నాడు. మహానుభావుడికి ఒకనాడు దాహార్తి కలిగింది. దాహం వేస్తుంది అన్నాడు. నీళ్లు పట్టుకు వచ్చారు. అంపశయ్య మీద పడుకున్న వాడు లౌకికమైన జలమును త్రాగడు. ఏ నీళ్లు ఇవ్వాలో అర్జునుడికి తెలుసు. అర్జున, మంచినీళ్లు ఇయ్యి అన్నాడు. అప్పుడు అర్జునుడు పర్జన్యాస్త్రమును ప్రయోగించాడు. ప్రయోగిస్తే భూమిలో నుండి అమృతోదకము పైకి లేచి భీష్ముని నోటిలో పడింది. ఆ నీటిని త్రాగాడు. త్రాగి అంపశయ్య మీద పడి ఉన్నాడు. భీష్ముడు అంపశయ్య మీద పడి ఉండగా కృష్ణ భగవానుడు ఏకాదశి గడియలు దగ్గరకు వస్తున్నాయని ధర్మరాజుతో, భీష్ముడు అక్కడ అంపశయ్య మీద ఉన్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఆయన దగ్గర ధర్మములు తెలుసుకో. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతే మరలా ధర్మం చెప్పేవారు లేరు అని చెప్పాడు. అయితే భీష్ముడు చెప్పిన ధర్మములు మహాభారతంలో చెప్పారు తప్ప భాగవతంలో చెప్పలేదు. ధర్మరాజాదులు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆయన దగ్గర అన్నీ విన్నారు. భాగవతంలో మాత్రం వ్యాసుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడంటే, ఉత్తర గర్భం మీదికి అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఉత్తర గర్భంను కృష్ణుడు రక్షించాడు అనే మాటను భీష్ముడు విన్నాడు. ఉప పాండవులు అశ్వత్థామ చేత సంహరించబడ్డారు అనే మాటను విన్నాడు. విని భీష్ముడు కాలమును ముందు స్తుతి చేస్తాడు. 10 నెలలు పూర్తి అయిన పిమ్మట ఉత్తర గర్భం నుండి పరీక్షిన్ మహారాజు ఉదయించాడు. అసలు యథార్థమునకు అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆ వంశము అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. కానీ ధర్మరాజు అంతటి వాడు తనకు వంశం లేదు అని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా తనను తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి అని అనుకోకుండా గర్భస్థమైన పిండమును రక్షించాడు కృష్ణుడు. కృష్ణ భగవానుని అనుగ్రహం చేత బతికింపబడి బయటకు వచ్చిన పిల్లవాడు కనుక విష్ణురాతుడు అని పేరు పెట్టారు. పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. ఒకసారి ధర్మరాజు గారు సభ తీర్చి ఉన్నారు. లేక లేక కలిగిన పరీక్షిత్తును ఎంతో ప్రేమతో ఆయన తన తొడ మీద కూర్చోబెట్టుకుని సింహాసనం మీద కూర్చుని ఉండేవారు. ఆ పిల్లవాడు అందరినీ పరీక్షగా చూస్తూ ఉండేవాడు. ప్రతి వాడిని ఆ పిల్లవాడు ఎందుకలా చూస్తున్నాడా అని పాండవులు సందేహించారు. అలా ఎందుకు చూస్తాడంటే, మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనే అస్త్రం వచ్చి అగ్నిహోత్రంను వెదజల్లుతుంటే ఆ రోజున నేను కాలిపోబోతూ స్తోత్రం చేస్తే ఎవరో ఒక అంగుష్ట మాత్రమైన మూర్తి శంఖ చక్ర గదా పద్మములతో వచ్చి నన్ను రక్షించాడు. ఆయన విశ్వమంతా ఉన్నాడని మా పెద్ద తాతగారు చెప్తున్నారు. ఆయన ఎక్కడైనా కనపడతాడా అని సభలో చూసేవాడు. విష్ణురాతుడు అని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి ఆ పిల్లాడిని పరీక్షిత్ అని పిలిచారు. అందుకని పరీక్షిత్ అయ్యాడు. పరీక్షిత్ పుట్టగానే ధర్మరాజు జ్యోతిష్కులను పిలిపించాడు. వాళ్ళు ఆ పిల్లవాని జాతకం చూసి, ఇతడు ఆరామచంద్రమూర్తి వంశమునకు మొదటివాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానములు చేశాడో అటువంటి దానములు చేస్తాడు.
రామచంద్రమూర్తి గురువులను బ్రాహ్మణులను ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఎలా బాణములను విడిచిపెడతాడో అలా బాణములను విడిచిపెడతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ధనుసును పట్టుకుని బాణమును వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచి పెట్టవలసిన సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడని బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి కృష్ణ భగవానుని పాదముల యందు బుద్ధి రమిస్తూ ఉండగా శరీరంను విడిచిపెట్టి మోక్షంను పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడు అని చెప్పారు. ధర్మరాజు గారు పొంగిపోయారు. అప్పుడు అనుకున్నాడు, నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను. కొన్ని కోట్ల మందిని తెగతార్చాను. ఎందరో మరణించారు. ఈ పాపం నన్ను కాల్చకూడదు. పాపం పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధ యాగం చెయ్యాలి. అశ్వమేధ యాగమునకు కావలసినటువంటి సంభారములు, బంగారము ఎక్కడి నుండి వస్తాయి అని భీమార్జునులను పిలిచి అడిగాడు. అప్పుడు భీమార్జునులు, అన్నయ్య, దానిని గురించి నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. ఎందుచేత అంటే ఇంతకు పూర్వము ఉత్తర భారతదేశంలో మరుత్తు అనే రాజు అశ్వమేధ యాగం చేసి తత్సంబంధమైన కాంచన పాత్రలు మొదలైన వాటిని విడిచిపెట్టాడు. వాటిని తెచ్చుకోవడానికి రాజుకు పరిపాలనా అధికారం ఉన్నది కనుక ఆ ప్రాంతము మన పరిపాలిత ప్రాంత పరిధిలోకి వస్తుంది కనుక ఆ సంపదను, సంభారములను మేము తీసుకువస్తాం. నువ్వు అశ్వమేధ యాగం చెయ్యవలసింది అన్నారు. ధర్మరాజు గారు 3 అశ్వమేధ యాగములు చేశారు. ఆ యాగములకు కృష్ణ పరమాత్మను ఆహ్వానించారు. ఆయనను సమున్నతముగా సత్కరించారు. కృష్ణుడు కూడా ఎంతో సంతోషించాడు. తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకా నగరమునకు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోతుంటే హస్తినాపురంలో ఉన్న వాళ్ళందరూ ఆయనను ఎంతో స్తోత్రం చేశారు. అక్కడ ద్వారకా నగరంలోని ప్రజలు స్తోత్రం చేశారు. మహానుభావుడు ద్వారకా చేరుకున్నాడు. అక్కడ హస్తినాపురంలో అందరూ సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. విదురుని ఆగమనం. ఒకరోజు విదురుడు వచ్చాడు. ధర్మరాజు ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యములను ఇచ్చి తీసుకుని వచ్చాడు. తర్వాత విదురుడు చక్కటి భోజనం చేశాడు. తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకున్న పిమ్మట ధర్మరాజు ఆయన కాళ్ల దగ్గర కూర్చొని, అయ్యా మహానుభావ, మీరు చాలా కాలానికి తిరిగి వచ్చారు. ఇది మా అదృష్టం. మేము చిన్నపిల్లలుగా ఉండగా మా తండ్రి గారు మరణిస్తే ఒక పక్షి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా రెక్కల కింద పెట్టుకొని కాపాడి తను తీసుకువచ్చిన ఆహారంను నోట్లో పెడుతుందో అలా మమ్మల్ని కాపాడారు. దుర్యోధనుడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్చేద్దామనుకున్నప్పుడు అనేకమైన ప్రయోగములు చేసి మమ్మల్ని సంహరించాలని అనుకున్నప్పుడు ఊరుకున్నారు. అటువంటి మీరు ఎన్నో క్షేత్రములను పర్యటించారు. మీరు ఏ తీర్థములకు వెళ్ళారు, ఏమేమి చేశారో మాకు చెప్పవలసింది అని అడిగారు. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి విషయంలో ఎలా ఉండాలో భాగవతం చెప్తుంది. తీర్థయాత్ర చేసి వచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తే యువతలి వాడు తీర్థయాత్ర చెయ్యకపోయినా అతనికి ఆయా క్షేత్రములలోని దేవతల అనుగ్రహం కలుగుతుంది. ధర్మరాజు మాటలను విని విదురుడు చాలా సంతోషించి ధర్మరాజుతో మాట్లాడి పంపిస్తాడు. భాగవతంను కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే వింటారు. భాగవతము వినా ఫలితము ఒట్టినే పోదు. సర్వం కృష్ణార్పణం.